కొంతమంది చూస్తూ ఉంటే అనిపిస్తుంది అన్నట్టు, ఒక చాగస్తం అనేది ఎప్పుడు వస్తుంది వీళ్ళకి? ఒక ఏజ్ అయిపోయినాక ఆ చాగస్తంతో ఏది దొరుకుతుంది మాట్లాడుతూ ఉంటారు ముసలి వాళ్ళు ముఖ్యంగా. అంటే మన ఇళ్ళల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. సేమ్ అట్లనే మీటింగ్లలో, పబ్లిక్ మీటింగ్లలో కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. అయితే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే అలీని ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్లో అన్న మాట, లం కొడక ఎక్కడున్నావురా అని అన్నాడు. కానీ ఆ ఇంటెన్సిటీ అది కాదు అని చెప్పి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. సో వీళ్ళు స్టార్టింగ్ నుంచి, అంటే సినిమా అనేది ఎప్పుడైతే ఈయన దాంట్లో క్యారెక్టర్ ఇచ్చిండో, రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమా నుంచి వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. చెప్పాలంటే తిట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు వీళ్ళు. కాకపోతే ఏమైందంటే అక్కడ పబ్లిక్లో అంతమంది ఉన్నారు, ఈయన ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ ఏరా అని చెప్పేసి ఆ మాట అన్నాడు. కానీ అది పర్ఫెక్ట్గా అనలే, నింజా కొడుకు అనే వచ్చింది అది. సో ఏంటంటే దీన్ని పట్టుకొని చాలామంది కూడా అరే ఏంది ఇంత పెద్ద మాట అంటావా అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ని తిడుతున్నారు, పచ్చిబూతులు కూడా తిడుతున్నారు. అయితే ఆలీ నీకు సిగ్గు లేదా? ఎందుకు నువ్వు అట్లా ఆయన అంత మాట అంటే నువ్వు కనీసం ఆయన నుంచి నువ్వు సారీ అని ఎక్స్పెక్ట్ చేయాలి కదా, సారీ చెప్పమని నువ్వు అడగాలి, డిమాండ్ చేయాలి. ఎందుకు సైలెంట్గా ఉన్నావు నువ్వు? నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పేసి ఆలీని కూడా తిడుతున్నారు. నిజంగా అంటే నెటిజన్స్ నేను చూస్తూ ఉన్నా కామెంట్లలో కానీ దాంట్లలో కానీ. అయితే ఏంటంటే ఆలీ గారు ఆయన క్లియర్గా చెప్తున్నారు, నేను ఒక వీడియో పోస్ట్ చేసిండు ఆయన. సో ఇంత రాదంతం చేయకండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన స్వభావం తెలుసు, ఆయన కూతురు పోయిన బాధలో ఉన్నాడు. అండ్ ఆయన ఇంటెన్సిటీ అది కాదు, అన్న మాట దానికి అది కానే కాదు. సో ఇది పెద్దగా చేయకండి, సోషల్ మీడియాలో దీంట్లో అవి ఇవి చేసి దీని గురించి చర్చ మాత్రం చేయకండి అసలు అని చెప్పేసి నమస్కారం కూడా చేసిండు. అంటే అక్కడ అర్థమైపోయింది కదా మనకి, ఆయన సారీ లాంటివి ఏవి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాజేంద్ర ప్రసాద్ నుంచి. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో, ఇప్పటి బాండింగ్ కాదు, కొన్ని సంవత్సరాల తరబడి వీళ్ళు ఎన్నో సినిమాలు చేసిర్రు. కాబట్టి ఆ బాండింగ్ కొద్దీ వాళ్ళు మాట్లాడుకుంటారు. చెప్పాలంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ భావనలో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఆ పబ్లిక్ మీటింగ్ అనేసరికి ఈ జనాలకు వెళ్ళిపోయింది అన్నట్టు, అరే ఈ మనిషి ఇంత పెద్ద మాట అన్నాడు అని చెప్పేసి. సో ఇట్లా కాంట్రవర్సీ అయితే జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ లాంటివి కూడా ఏం చెప్పలే. కానీ ఆయన రీసెంట్గా అయితే ఒక మూవీ, షష్టి పూర్తి అనుకుంటా మూవీ ఆయన తీసిండు, ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీలో కూడా ఆయన స్టేజ్ మీద మాట్లాడిండు అన్నట్టు. నేను ఏం మాట్లాడినా కూడా దాంట్లో తప్పులు ఎత్తుకుతున్నారు, ఎందుకు అట్లా, ఇంకా మీ కర్మ మీకు అట్లా అర్థమవుతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఆ క్లిప్ అయితే ప్రజెంట్ ట్రెండింగ్ అవుతా ఉన్నది. సో అది ఆయన అప్పుడు అన్నాడా అని చెప్పేసి అయితే దాని మీద కూడా చర్చలు అయితే నడుస్తూనే ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా ఒక్కటి మాత్రం నిజం, అలీ రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి మనుషులు కాదబ్బా, ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు, దాన్ని కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. రాజేంద్ర గజేంద్రుడు, యమలీలా వరుస కొట్టి సినిమాలు చేసిన వాళ్ళు 90s కిడ్స్కి బాగా తెలుసు. ఆ టైంలో సినిమాలు అంటే అసలు మేము చిన్న ఉండి ఉంటాము. సో ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ అన్నాడు తప్ప ఏం లేదు. ఆయనకు అలీ కూడా అసలు ఏం బాధపడలేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే అలీని నువ్వు అడగాలి, నువ్వు ఎందుకు ఇట్లున్నావు, నీకు సిగ్గు లేదా అది లేదా అని చెప్పేసి ఆయన తిడుతున్నారు. సో ఈ గొడవని ఇక్కడితో వదిలేయండి బాబు అని చెప్పేసి అయితే ఆయన ప్రాధేయపడ్డాడు. సో ఇక్కడితోనైతే దీనికి ఫుల్ స్టాప్ పెడితే చాలా మంచిది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదో వేరే పర్సను అంటే ఇద్దరికి ఏదో గొడవ ఉండి ఏదో సీరియస్గా తిట్టిండు అన్నాడు అంటే అది ఇష్యూ అవుతుంది. కానీ ఇక్కడ అది కానే కాదు, ఆ మ్యాటర్ కానే కాదు. ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి తిరిగిన వాళ్ళు, కలిసి సినిమాలు చేసిన వాళ్ళు, కలిసి తిట్టుకున్న వాళ్ళు అంతా నడుస్తూనే ఉంటుంది అది. సో ఇది అన్నట్టు క్లారిటీ అయితే నిన్ను ఇచ్చిండు అలీ గారు. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. జై హింద్.